థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాథుడు. ప్రాణం సర్వం, నా ప్రాణం సర్వం యేసయ్యే, 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 నా యేసయ్యే. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మొదటిగా తన రాజ్యము, నీతిని వెదుకు వారికి అన్నియు సాధ్యమే. ఈ మాట సత్యం. మొదటిగా తన రాజ్యము, నీతిని వెదుకు వారికి అన్నియు సాధ్యమే. ఈ మాట సత్యం. దేవా, నీ ఆత్మను, మా దేవా, నీ ఆత్మను మాకిచ్చి బలపరిచి దీవించి నడిపించు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త
అందరూ చప్పట్లు కొడుతూ Jesus Christ is the Lord of all. Jesus Christ is the Prince of Peace. Jesus అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆనందిద్దాం. ఆమేన్. Let us come and sing and praise the Lord. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆనందిద్దాం. ఆమేన్. మన ప్రతి బాధ నుండి విడుదల పరిచే దేవుడు, ఆయన నామము గొప్పది. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, వృద్ధులకు నిండు జీవనిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. పాడదాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, వృద్ధులకు నిండు జీవనిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆయన నామము మహిమగల నామం, ఆయన నామము గొప్ప నామం. స్తోత్రం. ఘోరమైన వ్యాధులెన్నున్నా, మార్పులేని వ్యసన పారులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరేదము. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో పాడదాం. మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, వృద్ధులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. Jesus Christ is the Lord of all. ఆమేన్. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is స్తోత్రం. Almighty God. Let us come and sing and praise the Lord. రాజువైనా, యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడియున్నా, ప్రభు యేసు నామమున మాత్రమే స్వస్థత. యేసుని నమ్మిన నీకు గొప్ప విడుదల. రాజువైనా, యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడియున్నా, ఆర్థికముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరేదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో పాడదాం. మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, వృద్ధులకు నిండు జీవమిచ్చును,
ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఇక్కడ వరకడే రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియచెప్పుకుంటున్నామండి. ఈ మంచి సమయంలో మీ గృహాలలో చేరి ఈ లైవ్ వీక్షిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు చూపిస్తున్న ఈ శ్రద్ధాభక్తులను బట్టి, ఈ దైవాశక్తిని బట్టి నేను ప్రభుని స్తుతించకుండా నేను ఉండలేకపోతున్నాను. హల్లెలూయా. నిజంగా మీరు మీ విలువైన సమయంలో మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో గడపాలని మీరు దేవుని సన్నిధిలో ఆసక్తితో గడుపుతూ ఈ లైవ్ వీక్షిస్తూ ఉండగా కృపగల దేవుడు నిశ్చయంగా మనందరినీ, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి కృపగల దేవుణ్ణి నేను ఎందుకు స్తుతిస్తున్నానంటే, ప్రస్తుతం ప్రతి శుక్రవారం మనం పటమట్లో ఉపవాస ప్రార్థనలో మనం గడుపుతూ ఉండేవాళ్ళం. పటమట్లో అందరం కలుసుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఆ అవకాశం లేదు. బయట పరిస్థితులు మీకు విదితమే. అయితే ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ దేవునికి ముందుగానే తెలుసు. ముందుగానే అన్నీ ఎరిగిన వాడు, అన్నీ మనకు అనుకూలంగా మార్చే దేవుడు. నిజంగా ఈ పరిస్థితి వస్తుంది అని ఆయనకు ముందే తెలుసు. కనుకనే మన సంఘానికి ఈ లైవ్ ప్రోగ్రాం ప్రభు బహుమానంగా ఇచ్చారు. ఈ లైవ్ ద్వారా మనమందరం ఈ విధంగా దేవుని వాక్యాల్ని, పాటలని, స్తుతిని ఆయన సన్నిధిలో మనము మరి ఆరాధించి ఆయన సన్నిధిలో ఆనందించే చక్కని అవకాశాన్ని కృపగల దేవుడు మనకు ప్రసాదించారు. నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా నిర్గమాకాండం 15వ అధ్యాయము. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా తీసి చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ చివరి లైన్ మరొకసారి నేను చెప్తూ ఉండగా మీ గృహాల్లో ఉండి ఈ వాక్యాన్ని నాతో కూడా చెప్పాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిజంగా ఈ చక్కని మాటలు మనకు సెలవిచ్చిన గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ మనమందరము ఆయన స్తుతించి ఆయన గణపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల్ని దేవుడు భయంకరమైన పరిస్థితులలో వారిని కాపాడుతూ వచ్చాడు. వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఉన్న వేళలో ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించి, ఆ బానిస బ్రతుకు నుండి వారిని విడిపించి విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించాలని దేవుడు సంకల్పించాడు. దీనికి గల కారణం ఏంటంటే, ఐగుప్తీయులంతా దేవుని సన్నిధిలో మోకరిల్లి వారు నిట్టూర్పులు ఇచ్చారని మనం నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వారి నిట్టూర్పులు ఆయన విన్నారు, వారి ప్రార్థనలను ఆయన ఆలకించారు, వారి శ్రమను ఆయన చూచారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మోషేతో మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీల బాధను నిశ్చయంగా చూచాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరలు కూడా నేను విన్నాను. నేను ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేలును ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నిజంగా భగవంతుడే వారి కోసం దిగి వచ్చాడు. వారు అనుభవిస్తున్న ఆ భయంకరమైన శ్రమ నుండి, వారు అనుభవిస్తున్న భయంకరమైన బానిసత్వం నుండి
వారు అనుభవిస్తున్న భయంకరమైన చెర నుండి వారిని విడిపించటానికి మహాదేవుడు వారి బాధలు చూచి వారి ప్రార్థనలు వారి మొరలు ఆయన విని వారి కోసం దిగివచ్చాడు అలనాడు ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించటానికి. ఈ రోజున ఈ భయంకరమైన కరోనా వైరస్ ప్రభావాన్ని తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఆయన పిల్లలమైన మన అందరము పెడుతున్న మొరలు ఆయన వింటున్నాడు, మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు. ఖచ్చితంగా మనల్ని విడిపించటానికి, మనల్ని ఈ బాధ నుండి తప్పించటానికి మన కోసం మన దేవుడు దిగివచ్చునుగాక. చప్పట్లు కొడుతూ మన కోసం దిగివచ్చే గొప్ప దేవునికి మనం కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగివచ్చిన దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, ఆ దేశం నుండి వారిని విడిపించాలని ప్రయత్నం చేస్తే ఆ దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న ఆ రాజు ఫరో. ఆ ఫరో రాజు వారిని విడిపించడానికి ససేమిరా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, వారు నలిగిపోతున్నారు, మోషే నలిగిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు వారి మీద తన ఉగ్రతలు కురిపించడం ప్రారంభించాడు. ఇది దాదాపు మీలో మరి చాలా మంది వింటున్న వారికి తెలిసే ఉండవచ్చు, తెలియని వారు ఎవరైనా ఉంటే వారి కోసం కొంచెం వివరంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే వారి మీద, ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళు పంపించాడండి. 10 తెగుళ్లతో వారిని మొత్తాడు. అదే 10 తెగుళ్ళు వారి మీద కృమ్మరించినప్పుడు ఆ స్థలంలోనే ఉన్నారు. ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రదేశంలో ఉన్నారు. అంటే విజయవాడలో కండ్రిక అనే ప్రదేశం ఉన్నట్టు, లేకపోతే విజయవాడలో పెనమలూరు అనే ప్రదేశం ఉన్నట్లు ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఒక భాగాన్ని ఒక చివరన వారికి అనుగ్రహించారు. ఆ చివర భాగం, ఎందుకంటే పనోళ్ళందరికీ లేకపోతే లేబరోళ్ళందరికీ ఒక లేబర్ కాలనీయే ఇస్తారు కదా. కండ్రిక అంటే బాగుంటుందేమో, ఈ కండ్రిక అనే కాలనీ వారికి ఇచ్చేశారండి. ఆ ప్రాంతంలో ఉంటున్నారు, అది కూడా విజయవాడే కదా. అయితే ఆ ప్రాంతంలో ఉంటున్న వారికి మాత్రం ఈ 10 తెగుళ్ళ ప్రభావం వారి మీద పనిచేయలేదు. ఎందుకంటే వారు దేవుని పిల్లలు, వారు దేవుణ్ణి సేవిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్న దేవుని పిల్లలు. వారి మీద 10 తెగుళ్ళు వారి మీద పనిచేయలేదు. అదే ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్ళు వారి మీదకి వచ్చినాయి. అది ఏమేం తెగుళ్ళు, ఎలా వచ్చినాయి, దేవుడు ఎలా కాపాడాడు, మీకు వివరంగా కొన్ని విశేషాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. వారి మీదకి వచ్చిన మొదటి తెగులు ఏదంటే, నిర్గమకాండంలో 7వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే, అక్కడ దేవుడైన యెహోవా మోషేతో ఈ మాట అంటున్నాడు, నీవు ఆ ఏటి నీటిని కొట్టు అన్నాడు. తన చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతో ఏటి నీటిని కొట్టాడండి. ఎప్పుడైతే ఆ నీటిని కొట్టాడో, ఇక చూడండి, నదుల్లో ఉన్న నీరు కానివ్వండి, లేకపోతే మరి సముద్రంలో నీరు కానివ్వండి, లేకపోతే జలధారలో ఉన్న నీరు కానివ్వండి, చిన్ని మరి కాలువల్లో ఉన్న నీరు కానివ్వండి, నీటి గుంటల్లో ఉన్న నీరు కానివ్వండి, అసలు నీరంతా రక్తం అయిపోయిందండి. అసలు నీరంతా రక్తం అయిపోయినప్పుడు చేపలన్నీ చచ్చిపోయినాయి. ఎప్పుడైతే చచ్చిపోయినాయో కంపు కొట్టేయడం ప్రారంభించింది. ఆ నీసు వాసన, భయంకరమైన నీసు వాసన, నీరంతా నీసు వాసన వచ్చి భయంకరమైన పరిస్థితి. అయితే అదే ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు మాత్రం వారు ఫ్రెష్ వాటర్ తాగుతున్నారండి. వారు చక్కగా నీళ్ళు తాగుతున్నారు, చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇజ్రాయేలీలు. జాగ్రత్తగా గమనించండి, వారికి ఏ ఇది లేదండి. ఇంకా మనం ఆలోచిస్తే ఈ ఒక్కటి కాదు, నెక్స్ట్ ఇంకొక తెగులు వారి మీదకి రప్పించాడు. త్వరగా మీకు నేను చెప్పాలను, విత్ రెఫరెన్సెస్ చెప్పాలనుకుంటున్నాను. నిర్గమకాండంలోను 8వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, 8వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు మరొక పని చేశాడండి. అక్కడ ఏం చేశాడంటే, ఏటిలో కప్పలు ఉన్నాయి. మోషే ప్రార్థన చేయమంటే ఆ ఏటిలోని కప్పలన్నీ వచ్చేసినాయండి. ఇక దేశం మీదకి, దేశంలో ఉన్న వాళ్ళందరి మీదకి. వాళ్ళు పండుకుంటే మంచం మీద పడిపోతున్నాయి, తింటుంటే కంచంలో పడిపోతున్నాయి, నడుస్తుంటే వాళ్ళ కాళ్ళ కింద పడిపోతున్నాయి. అసలు ఆ దేశం అంతా కప్పలమయం, భయంకరమైన పరిస్థితి. ఈ కప్పలతో చాలా యాతన పడ్డారు వాళ్ళు, తట్టుకోలేని పరిస్థితి. అదే దేశంలో ఉన్న ఆ గోషేను అనే ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయులకు మాత్రం అంత ప్రశాంతంగా మామూలుగానే ఉందండి. ఎంత ఆశ్చర్యం ఇది ఆలోచించండి. ఇక మూడవది అదేంటంటే, అది 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఈ 17వ వచనం మనం జాగ్రత్త చూద్దాం. అక్కడ ఆ దేశంలో ధూళిని కొట్టమన్నాడండి. ధూళిని అలా కర్రబెట్టి కొట్టాడండి. చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తూ ఆ ధూళిని కొట్టగానే ఆ ధూళి పైకి లేచింది. ఆ ధూళి పేలు అయిపోయినాయండి. ఇప్పుడు ఈ పేలు దేశమంతా పడిపోయినాయి. జనం మీద పడిపోయి పేలు పడుతుంటే ఎట్లా ఉంటుంది, ఒళ్ళంతా కొడతా ఉంటే పేలు ఎలా ఉంటుంది, ఆ పేలుతో ఒళ్ళంతా బాగా గోకేసుకున్నారు జనం. అమ్మో, భయంకరమైన యాతన ఐగుప్తీయులు అందరూ. అదే ఐగుప్తు దేశంలో గోషేను ప్రదేశంలో ఉన్న వారికి మాత్రం
కప్పేలు లేవు, ఏమీ లేవు. ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో వాళ్ళు. ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకొక 4వ తెగులు వారి మీదకి వచ్చింది. ఆ 4వ తెగులు గురించి మనము ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడం చూడండి. బాధకరమైన ఏగల గుంపు ఫరో ఇంటి మీదకి, సేవకుల ఇళ్లలోనికి, మొత్తం ఆ దేశమంతా ఆ ఏగల గుంపు. అది ఎలాంటి ఈగలు? బాధకరమైన ఈగలంట. అంటే నేను అనుకున్నాను పెద్ద పెద్ద ఈగలు అవన్నీ వచ్చి వాళ్ళ మీద పడి అవి కుడతనేమో ఈగలు. అలాంటి ఈగలు వచ్చేసి వాళ్ళ మీద పడిపోతున్నాయి, బాధకరమైన ఈగలు. అయితే ఆ దేశమంతా ఈగలమయం, ఈగలు కుట్టేస్తున్నాయి. కానీ ఒక్క మాట జాగ్రత్తగా గమనించండి. 22వ వచనంలో రాయబడి ఉంది, ఆ దినమున నేను ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును నినానించేదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. అక్కడ ఈగలు ఉండడానికి వీల్లేదు. అంటే చూడండి, ఒక్కసారి ఆలోచిస్తే మరి వీళ్ళని అదే ఐగుప్తు దేశంలో ఉన్న మరి ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషేన్ అనే దేశంలో మాత్రం ఆ ఈగల గుంపులు ఉండవు. అంటే చూడండి ఎంత స్పష్టంగా ఒక్కొక్కటి దేవుడు ఎలా చూపిస్తున్నాడో చూడండి. బాధాకరమైన ఈగలు. ఇప్పుడు మీకు చాలా విషయాలు నేను చెప్పాను. ఒకటి, రక్తం వచ్చి పడిందండి వాళ్ళ మీద. ఆ రక్తపు భయంకరమైన కంపు, ఆ రక్తం అదే తాగి బతకాల్సిన పరిస్థితి. రెండవది, దేశం అంతా కప్పలమయం, భయంకరమైన పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగింది? ధూళి పైకి లేచి వారిని పేలై కొడతం ప్రారంభించింది. అంత మాత్రమే కాదు, భయంకరమైన ఈగలు, బాధకరమైన ఈగలు వారి మీద పడి వారిని బాధ పెడుతున్నాయి. ఇక్కడతో ఆగలేదండి. దేవుడు మరొక తెగులు పంపించాడు, 5వ తెగులు. 9వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 9వ అధ్యాయంలో 3వ వచనంలో దీని గురించి మనం చూస్తామండి. యెహోవా బాహుబలం చాపినప్పుడు ఇదో చూడండి, పశువులన్నిటి మీద మిక్కిలి బాధకరమైన తెగులు వచ్చి పడిందంట. పశువులన్నిటి మీద బాధకరమైన తెగులు వచ్చి వాటి మీద పడిందండి. బాధకరమైన తెగులు. జాగ్రత్త గ్రహించండి, గమనించండి. ఈ బాధకరమైన ఈ తెగులు పశువుల మీద ఎప్పుడైతే పడిందో, పశువులు కేకలు పెట్టేసి, పశువులు, గొర్రెలు, గొడ్లు ఇవన్నీ చచ్చిపోయినాయండి. భయంకరమైన పరిస్థితి. అదే ఐగుప్తు దేశంలో ఉన్న మరి ఇజ్రాయేలీలకి వాళ్ళకి ఒక్క పశువు కూడా చావలేదని 4వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ సంగతి స్పష్టంగా మనం చూడొచ్చు. ఇలా మనం పరిశీలిస్తే మీరు చదువుకోండి. మీకు అన్ని రెఫరెన్సెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఐగుప్తు దేశంలోనే ఉన్నారు ఇజ్రాయేలీలు, వారి మీదకి ఏది రాలేదండి. 9వ అధ్యాయంలో 9వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ మరలా ఐగుప్తు దేశం మీదకి మరొక తెగులు దేవుడు పంపించాడండి. 6వ తెగులు. అదేంటంటే బూడిద, ఆవపు బూడిద. మరి చూడండి ఆ మాట, అది మనం పట్టుకొని అలా ఆకాశం వైపుకు దాన్ని చల్లినప్పుడు, దీని గురించి మీరు 8వ వచనం 9వ వచనం మనం చూస్తాం. ఈ ఆవపు బుగ్గిని తీసుకొని అలా ఆకాశం వైపుకి అలా ఇసిరాడండి మోషే. ఎప్పుడైతే ఇసిరాడో జరిగిందేంటో చెప్పనా? ఆ బుగ్గి వారి మీద పడినప్పుడు ఎవరెవరి మీద, అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి భయంకరమైన పొక్కులు, దద్దుర్లు వచ్చేసినాయండి. మొత్తం ఐగుప్తీయులు అందరికీ భయంకరమైన పొక్కులు, దద్దుర్లు వచ్చినాయి. అదే ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీలకు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. వారికి ఏ ప్రాబ్లం లేదండి. ఇలా చెప్పాలంటే ఇక 7వ తెగులు పంపించాడు. అదేంటంటే 9వ అధ్యాయం 25వ వచనంలో మీరు చదువుకోవచ్చు. వారి మీద వడగండ్లు కురిపించాడు, పిడుగులు కురిపించాడు. పిడుగులతో పొలాలు నాశనం అయిపోతున్నాయి. పెద్ద పెద్ద వడగళ్ళు పడి ఇళ్ళ మీద పడిపోతున్నాయి, మరి ఆ పొలాల మీద పడిపోతున్నాయి, పశువుల మీద పడిపోతున్నాయి, మనుషుల మీద. అది ఎక్కడ పడితే అక్కడ వినాశనం అయిపోతుందండి. భయంకరమైన నాశనం అది ఐగుప్తీయులు అందరి మీద పడింది. 26వ వచనం చూడండి, 9వ అధ్యాయం నిర్గమాకాండం. అదే ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీలకు మీద మాత్రం ఆ వడగండ్లు అనేది, ఆ పిడుగులు అనేది వారి మీద పడలేదు అనే మాట మనం చూస్తామండి. నిర్గమాకాండంలో 10వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే 8వ తెగులు. అదేంటంటే తూర్పు గాలిని దేవుడు రప్పించినప్పుడు, ఆ తూర్పు గాలికి ఇక వాళ్ళందరి మీద ఈ మిడతలు పడిపోయినాయి. కుట్టి బాధ పెడుతున్నాయి మిడతలు భయంకరంగా. వాళ్ళని కుట్టి మిడతలు బాధ పెడుతుంటే ఐగుప్తీయులందరికీ వచ్చింది ఈ భయంకరమైన పరిస్థితి. అదే ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలీలకు మాత్రం ఆ పరిస్థితి రాకుండా దేవుడు వారిని కాపాడాడు. మీకు 9వ తెగులు గురించి మీకు చెప్తున్నాను. నిర్గమాకాండంలోనే 10వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఈ 10వ అధ్యాయంలో 21వ వచనంలో అది ఎంత భయంకరం అంటే, 3 రోజులు కట్టిక చీకటి, అక్కడ చెక్కటి చీకటి అని మనం చూస్తామండి. అసలు చెయ్యి కూడా తగిలే వరకు వాళ్ళ చెయ్యి తగిలిందన్న సంగతి తెలిసేది కాదంట. భయంకరమైన చిక్కటి చీకటి. ఆ దేశమంతా 3 రోజులు కట్టిక చీకటిలో కూర్చున్నారు ఐగుప్తీయులంతా. చాలా బాధను అనుభవించారు. కానీ
అదే ఐగుప్తు దేశంలో ఎంత ఆశ్చర్యం చూడండి. కండ్రికి అంత దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రం, ఇజ్రాయేలీలకు మాత్రం వాళ్ళకి ఏ చీకటి లేదండి. పగలు రాత్రి మామూలుగానే 3 దినాలు పగలు రాత్రి మామూలుగానే ఏర్పడుతున్నాయి. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత ఆశ్చర్యమో. ఇంకా 9 తెగుళ్ళు పంపించి ఇక ఆఖరి తెగుళ్ళ గురించి మీరు 12వ అధ్యాయం మీరు చదువుకోండి. ఈ 12వ అధ్యాయంలో ఆయన పంపించిన ఆఖరి తెగులు ఏంటో చెప్పనా? దీని గురించి అధ్యాయం అంతా చదివితే చాలా సంగతులు ఉన్నాయి. నేను 11, 12, 13 వచనాలు మీకు మీ ముందు ఉంచుతానండి. ఇప్పుడు వారు ఒక పస్కా పండుగను ఆచరించమని దేవుడు చెప్పాడండి. ఇక ఇది ఆఖరి తెగులు, వారి మీదకి దేవుడు పంపించిన, ఐగుప్తీయులను పంపించిన ఆఖరి తెగులు. ఈ పస్కా పండుగను ఆచరించమన్నాడు. ఈ పస్కా పండుగ ఆచరించే విధానాన్ని గురించి పై వచనాల్లో మీరు చూడొచ్చు. 10 వచనాల్లో అక్కడ చెప్పాడండి. ఒక గొర్రె పిల్లను లేక ఒక మేక పిల్లను దాన్ని తీసుకోవాలి, 14 రోజులు దాన్ని టెస్టింగ్లో పెట్టాలి. ఆ తర్వాత ఆ చక్కని మచ్చలు లేని మరి ఆ స్వచ్ఛమైన ఏ జబ్బుది కానీ ఆ మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రతి ఒక్క ఇంటిలో, ఒకవేళ ఇంటిలో ఉన్న ఒక్కరు ఆ ఒక్క మేక పిల్లని లేదా గొర్రె పిల్లను తినలేకపోతే ఆ పక్కింటోళ్ళను కూడా కలుపుకోవాలి, లేకపోతే ఈ పక్కింటోళ్ళను కూడా కలుపుకొని అందరూ ఒక రూఫ్లోకి వచ్చేసి ఆ రూఫ్లో ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని బయట గుమ్మాలకి మరి గడపలకి పూయాలండి. దాన్ని పూసి లోన దాన్ని కాల్చుకుంటూ మరి పొంగని అప్పాలతో దాన్ని తినాలి. పొంగని అప్పాలతో దాన్ని కూర వండుకొని రుచికరంగా తినకూడదు, కాల్చుకుంటూ తినాలి. ఇలా మీరు కాల్చుకుంటూ ఎలా తినాలంటే అది తినే విధం కూడా ఇక్కడ 11 వచనం చెప్తున్నాడు. మీరు దాన్ని తినాల్సిన విధం ఏదనగా మీ నడుములు కట్టుకోండి, అంటే జాగ్రత్త రెడీ అయిపోండి. ప్యాంట్ షర్ట్ వేసేసుకొని బెల్ట్ పెట్టేసుకొని నడుము కట్టుకోండి, రెడీ అయిపోండి. మీ చెప్పులు తొడుక్కొని ఆ తర్వాత అంటాడు మీ కర్ర చేత్తో పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినాలి. ఎందుకంటే ఇక కమౌట్ వచ్చేసేయండి, ఇక మీ విడుదల వచ్చేసింది అని చెప్పినప్పుడు అరే కర్ర ఎక్కడ పెట్టావరా, అరే చెప్పులు ఎక్కడ పెట్టావరా, అరే రే నా బట్టలు ఎక్కడ పెట్టావు, నా నడానికి మరి రుమాలు ఎక్కడ, అప్పుడు ఎత్తుక్కోవద్దు. అన్ని రెడీ చేసుకొని నడానికి కట్టేసుకొని నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మరి ఇంకేమంటున్నాడు కర్ర చేత్తో పట్టుకొని రెడీ అయిపోయి త్వరపడుతూ దాన్ని కాల్చుకుంటూ, రుచికరంగా తినొద్దు, కాల్చుకుంటూ పొంగని అప్పాలతో చక్కగా తినండి. ఆ రాత్రి నేనేం చేస్తానో తెలుసా? సంహారక దూతను పంపించబోతున్నాను ఐగుప్తు దేశం మీదకి. ఆ సంహారక దూత ఆ సందుల్లోనికి ఇళ్లల్లోనికి ప్రతి గుమ్మం దగ్గరికి వస్తుంది. ఆ సంహారక దూత వచ్చినప్పుడు ఏ ఇంటిలో అయితే పస్కా పండుగ జరగట్లేదో, ఏ ఇంటిలో అయితే ప్రార్థన జరగట్లేదో, ఏ ఇంటికైతే రక్తపు గుర్తు లేదో, ఏ ఇంటికైతే ఈ రక్షణ అనుభవం లేదో, ఏ ఇంటిలో అయితే రక్షించబడలేదో ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు ఈ సంహారక దూత. ఇక ప్రవేశించి ఆ ఇంటిలో ఘోరమైన మరి తొలిచూలు పిల్లలను, అంటే ఫస్ట్ బార్న్ మొదటి వ్యక్తిని తొలిచూలు పిల్లలని, అంత మాత్రమే కాదు పశువుల్లో తొలిచూలు వీళ్ళందరిని హతం చేస్తాడు అనే మాట చెప్పాడు. మొత్తం ఇది ఐగుప్తీయులకు తెలియదు కదా, మరి రక్షణ అనుభవం వాళ్ళకి లేదు కదా, లేకపోతే ఈ ప్రార్థన ఈ వాక్యం ఈ సన్నిధి అనుభవించే అదృష్టం వాళ్ళకి లేదు కదా. వాళ్ళంతా మామూలుగా లోకంలో పడి చెడి తిరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అసలు ఈ పస్కా అనే సంగతి తెలియదు, ఈ బలి సంగతి తెలియదు, ఏం తెలియదు, రక్షణ గురించి తెలియదు. ఇక వాళ్ళు దానికి బలైపోయారండి. సంహారక దూత ప్రతి వీధిలో ఐగుప్తు దేశం తిరిగేస్తే, ఐగుప్తు దేశం అంతా తిరిగేస్తే ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఈ ఐగుప్తీయులు ప్రతి ఇంట, రాజు మొదలుకొని సామాన్యుని ఇంటి వరకు, పనోడి ఇంటి వరకు ప్రతి ఇంటి ముందు మరి శవాలను వేసుకొని ఏడుస్తున్నట్టుగా మరి భయంకరమైన పరిస్థితి అక్కడ మనం చూస్తామండి. ఆ అధ్యాయం ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానండి, 10 తెగుళ్ళు పంపించాడు ఐగుప్తు దేశం మీదకి. 10 తెగుళ్ళు ఇజ్రాయేలీలు మాత్రం తప్పించబడ్డారు. అదే దేశంలో ఉన్న ఇజ్రాయేలీలు తప్పించబడ్డారు. ఇప్పుడు దేవుడు మనందరితో కూడా చెప్తున్నాడు. మనందరితో ఏం చెప్తున్నాడో చూడండి. మీరు నా వాక్యాన్ని శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనది చేసి, మన మూలవాక్యం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, ఏది మీకు రానివ్వను. అంటే ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళు వచ్చినాయి. ఏ తెగులు అలాంటి తెగులేది మీ మీదకి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. పోయినసారి మంగళవారం మనం కలుసుకున్నప్పుడు మనం ప్రార్థించాలి అని చెప్పాను. ఈ కరోనా వైరస్ బారిన మనం పడకుండా ఉండాలంటే, మన కుటుంబాలు పడకుండా ఉండాలంటే మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. మన విజయవాడ పట్టణం కొరకు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, మన భారతదేశ ప్రజల కొరకు మనం ప్రార్థించబద్దులమైన ప్రార్థన ద్వారా ఈ కరోనా వైరస్ నుండి మనం తప్పించబడతామని పోయినసారి మనం కలుసుకున్నప్పుడు ప్రార్థన యొక్క విశిష్టతను, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను పోయినసారి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు వాక్యం యొక్క విశిష్టతను చెప్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చే ప్రియ దేవుని బిడ్డలారా,
మన విజయవాడ పట్టణంలో ఉన్న దేవుని పిల్లలందరితో ప్రభు పేరట నేను చెబుతున్నాను, మనము మన కుటుంబాలము కాపాడబడాలంటే, నేను గుడికి వెళ్ళేదాన్ని, నేను గుడికి వెళ్ళే వ్యక్తిని, నేను బాప్తిస్మం పొందాను, దేవుని నమ్ముకున్నాను, నేను వెళ్ళొస్తున్నాను, నో ప్రాబ్లం అని నో ప్రాబ్లం జోన్లో మీరు ఉన్నారు అనుకోవద్దు. ఆయన్ని నమ్ముకున్న మనము ఆయన వాక్యాలను శ్రద్ధగా విని ఆ వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, అదుగో అలాంటి తెగుళ్ళేది మీ మీదకి రానియను అంటున్నాడు. ఏదైనా తెగులు ఒకవేళ అటాక్ అయినా నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. అర్థమైన వాళ్ళంతా చప్పట్లు కొడుతూ గొప్ప దేవుణ్ణి స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే, మరి భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన తెగులు బారిన పడిపోతున్నారు. ప్రపంచంలో వరుస పెట్టి నాశనం అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఒక్కసారి నాకు అనిపిస్తుంది, దేవుని ఉగ్రత ఏమో ఇది అనిపిస్తుందండి. ఎందుకు దేవుని ఉగ్రత ఇలా వచ్చేస్తుంది, ఎందుకు వచ్చేస్తుంది, ఎవరి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత? మరి కాసేపు ఆలోచిస్తే చూడండి, చైనాలో వచ్చేసిందండి. చైనా మొత్తం ఉగ్రత పాలైపోయింది. అక్కడ నుండి అలాగా ఇటలీ వెళ్ళిపోయింది, అక్కడ నుండి అలా ఇరాక్ వెళ్ళిపోయింది, అక్కడ నుండి అలాగా మరి మన భారతదేశం వచ్చేసింది. అలా దాదాపు 197-200 దేశాలు వెళ్ళిపోయినాయి. అమెరికా సేఫ్ జోన్లో ఉన్నామని అనౌన్స్ చేశాడు పోయిన వారం. కానీ ఈ వారం అమెరికాలో కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆల్రెడీ. అక్కడ బాగా ఎఫెక్ట్ అయిపోయింది. ఏంట్రా బాబు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే, మొత్తం తిరిగేస్తుందండి ప్రపంచం అంతా. ఎందుకండి ప్రపంచం అంతా తిరిగేస్తుంది? ఎందుకండి ప్రపంచం అంతా ఈ భయంకరమైన వైరస్ ప్రజలను భయభ్రాంతులను చేస్తుందండి? అసలు ఎన్నెన్నో ఎదుర్కొన్న ఈ ప్రపంచానికి ఈ చిన్న వైరస్ ఎందుకు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా ఇలాంటివంటే? ఎన్నోసార్లు వచ్చినాయి. కానీ ఈ రోజున ప్రపంచాన్ని వణికిచ్చేస్తుంది గజగజ. కారణం ఇది దేవుని ఉగ్రతేమో, దేవుడు ఉగ్రుడయ్యాడేమో. ఏ పరిస్థితుల్లో దేవుడు ఉగ్రత అవుతాడు? ఒక్కసారి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మీకు కొన్ని వాక్యాలని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నానండి. కీర్తన గ్రంథం 19వ కీర్తనలో మనం పరిశీలిస్తే, ప్రశాంతంగా కాసేపు దేవుని మాటలు వినటానికి మరి మీరు శ్రద్ధ చూపాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం మన కుటుంబాలను కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మన విజయవాడ పట్టణాన్ని కాపాడుకోవాలి ఈ వైరస్ నుండి. అట్ ద సేమ్ టైం మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ వైరస్ ప్రభావం నుండి. అట్ ద సేమ్ టైం మన భారతదేశాన్ని కాపాడుకోవాలి ఈ వైరస్ ప్రభావం బారి పడకుండా. మరి కాపాడుకోవాలంటే రక్షణింపబడిన మన మీదే ఆ బాధ్యత ఉందండి. ఇదిగో ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బైబిల్ పట్టిన మీరు నిజంగా బైబిల్ని నెరవేర్చగలిగితే, ఈ బైబిల్ పాటించగలిగితే, వాక్యానుసారంగా జీవించగలిగితే మీ ప్రార్థన ఆలకిస్తాడు. మన దేశం మీద నుండి దేవుడు ఈ ఉగ్రతను తప్పిస్తాడు. మన దేశాన్ని ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. మన కుటుంబాల దేవుడు ఈ ఉగ్రత నుండి తప్పిస్తాడు. కనుక వాక్యం పట్టిన మనమందరం వాక్యాన్ని పాటిద్దామండి. 19వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి, పగటికి పగలు బోధ చేస్తున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు, వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించున్నట్లుగా తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశం నుండి ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచూ ఉన్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఇలా చదువుకుంటూ మనం వెళితే నిజంగా ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి ఏమీ తెలియదు, జ్ఞానం లేదు, వాటికి బోధించేవాడు లేడు, జ్ఞానోదయం అవటానికి వాటికి జ్ఞానం లేదు. అయినా సరే దేవుణ్ణి గణపరుస్తున్నాయి, అవన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయండి. ఏమండి, చాలామంది శాస్త్రవేత్తలు చెప్పిన మాట, సృష్టి ఆరంభమై 1500 కోట్ల సంవత్సరాలు అయిందని. ఆఫ్ కోర్స్ 1500 కోట్ల సంవత్సరాల క్రితం మనం చూస్తున్న ఈ సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, ఈ భూగోళానికి, వీటన్నిటికీ దేవుడు వాటిని కలగజేసి వాటికి బాధ్యతలు అప్పగించాడు. ఇలా చేయండి అని చెప్పాడండి. భూమికి చెప్పింది ఏంటో చెప్పనా? మీరు మీ చుట్టూ మీరు 1000 కిలోమీటర్లు గంటకు 1000 కిలోమీటర్ స్పీడ్ చెప్పున మీ చుట్టూ మీరు తిరగండి. అంత స్పీడ్ మీరు మీ చుట్టూ తిరగటం వలన ఒక పగలు ఒక రాత్రి ఏర్పడాలి అని ఆయన చెప్పాడండి. భూమి లోబడుతుందండి, అంత స్పీడ్ తిరుగుతుంది కాబట్టి 24 గంటల్లో ఒక పగలు ఒక రాత్రి మనకు జరుగుతుంది. ఏమైనా భూమి కాస్త స్లో అయ్యి, అయ్యా అప్పుడంటే ఆదాము అవ్వ తప్ప ఎవరు లేరు కదయ్యా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 750 కోట్ల మంది ఉన్నారు. అంత స్పీడ్ తిరగలేకపోతున్నానయ్యా అని అందనుకోండి, అవి ఏం జరిగిద్ది? 24 గంటలల్లో 48 గంటలు తీసుకుంటానయ్యా, దయచేసి క్షమించండి అంటే ఇక తర్వాత ఈ భూగోళం మీద మనుషుడు ఉండడు. ఎందుకో చెప్పనా? 24 గంటల పగలుండి 24 గంటల రాత్రి ఉంటే 24 గంటల రాత్రి టయానికి 12 గంటలకే చలి ఎక్కువైపోతుంది తెల్లవారుజాము. చూడండి, ఇంకొక 12 గంటలు అట్టనే కంటిన్యూ అయింది అనుకోండి, బిగిసిపోతాడు ప్రతి మనిషి.
ఆ తర్వాత 12 గంటలకు చచ్చిపోతాడు. అంటే ఒకసారి ఆలోచించండి, 24 గంటలు 12 24 గంటలు చీకటి ఉంటే, చలి ఉంటే ఆ చలికి తట్టుకోలేక బిగిసిపోతాడు మనిషి. ఇంకొక 24 గంటల వేడికి మొత్తం అయిపోతారు. అంటే మొత్తం చూడండి, 24 గంటలు 2 రోజుల్లో సృష్టి అంతా అంతమైపోద్ది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు భూమికి చెప్పిన ఆజ్ఞ ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల నుండి ఈనాటికి కూడా భూమి ఆ మాట నెరవేరుస్తుందండి. ఏమంటే ఈ భూగోళం చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఆ చంద్రుడు వచ్చి భూగోళం చుట్టూ తిరగటానికి 30 రోజులు పట్టాలి. ఈ 30 రోజుల్లో ఒక అమావాస్య ఏర్పడాలి, ఒక పౌర్ణమి ఏర్పడాలి. ఈ రెండు ఏర్పడుతూ దీన్ని నెల అని చెప్తారు, దాన్ని నెలలు అంటారు. ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ రెండు ఒకదాని చుట్టూ తిరుగుతూ, ఇది మళ్ళీ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం వాటిని చెప్పాడండి. అది 365 రోజులు పట్టాలి. ఈ 365 రోజుల్లో కాలాలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, సమయాల కాలాలు సమయం అన్నీ చూడండి. ఇప్పుడు మనకి ఋతువులన్నీ రావడానికి గల కారణం, నెలలు తిథులు మరి ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే, వీటన్నిటికీ డ్యూటీ వేశాడు. ఎప్పుడు వేశాడు డ్యూటీ? 1500 కోట్ల సంవత్సరాల క్రితం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంత స్పీడ్ తిరగమంటే అంత స్పీడ్. భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు, ఆ సూర్యుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, అన్ని గోళాలు తిరుగుతున్నాయండి. తిరగందంటూ ఏది లేదండి. అన్ని గోళాలు తిరుగుతూనే ఉన్నాయి. వాటి కక్షలో ఎంత మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా చెప్పినంత స్పీడ్లో అలాగే తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ అలా తిరుగుతున్నాయి కాబట్టే ఈ రోజున మనం సేఫ్గా ఉన్నాం. యేసయ్య స్తోత్రం అని. ఏమంటే ఒక్కసారి అవి దేవుని మాటకు లోపల అంత స్పీడ్ నేను తిరగలేను మనలాగా బద్దకిస్తే ఏమైపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదే అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, దేవుని మాటకు లోబడుతున్నాయి, అంతరిక్షాలు దేవుని మాటకు లోబడుతున్నాయి. బలమైన సూర్యుడు, బలమైన చంద్రుడు, బలమైన నక్షత్రం, ఈ మొత్తం ఈ సృష్టిలో ఉన్న ఈ మొత్తం అన్ని దేవుని మాటకు లోబడుతున్నాయి. ఇంకో మాట చెప్పనా, చేపలు నీళ్ళల్లో చేపలు దేవుని మాటకు లోబడుతున్నాయి అండి. చేపలు దేవుని మాటలు లోబడటం ఏంటండి అంటే, ఒక లోబడని ఒక దైవజనుడు, నువ్వు నినివేకి వెళ్ళి వార్త చెప్పవయ్యా అంటే, నినివేకి వెళ్తే నేను ఈ వార్త చెప్తే వాళ్ళు మారిపోతారు, వాళ్ళు సావాలి అని చెప్పి నినివే కలకుండా తర్షీషు వెళ్ళిపోతున్నాడు. ఓహో, నేను ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలుసని ఒక త్రిమింగలాన్ని పిలిచాడు దేవుడు. ఆ త్రిమింగలాన్ని పిలిచి, ఇదిగో ఫలానా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకి ఫలానా రేవులో నా దాసుని ఇసిరేస్తాడు, నీళ్ళలో పడకూడదు, నీ నోట్లో పడాలి, సరిగ్గా అదే టైంకి అదే డైరెక్షన్లో నువ్వు ఉండాలి, ఆ డైరెక్షన్లో ఇసిరేస్తారు. దేవునికి అన్ని ముందే తెలుసు కదా. ఎప్పుడైతే త్రిమింగలానికి చెప్పాడు, త్రిమింగలం సరిగ్గా అదే టయానికి వెళ్ళి అక్కడ నిలబడి అలా ఎదురు చూస్తుంది నోరావులిచ్చి. తక్కువ ఇసిరేశారు, దాన్ని కడుపులో పడిపోయాడు. అయిపోయాడు అనుకున్నారు జనం. అతడు కూడా అనుకున్నాడు అయిపోయానని. కానీ ఆ చేపకి దేవుడు ఇచ్చిన డ్యూటీ అని తెలుసా? 3 రోజులు అతన్ని నీ కడుపులో పెట్టుకొని 3 రోజులు ప్రయాణం చేసి నినివే ఒడ్డును నువ్వు కక్కాలి. అతడు సేఫ్గా ఉండాలి నీ కడుపులో. 3 రోజులు అది ఉపవాసం ప్రకటించిందండి. నేను అనుకున్న ఉమ్మి కూడా మింగలేదేమో, ఎందుకంటే అది ఉమ్మి మింగినా లోన అరిగిపోతాడు. ఎంత భయంకరమైన చూడండి. ఆయన చెప్పిన మాటకింత పెద్ద పెద్ద త్రిమింగలం కూడా దేవుని మాటకు లోబడతాయి. అంతవరకు ఎందుకండి, సింహాల గుహలో దైవజనుడైన దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారండి. అన్యాయం చేసి చెడ్డ శాసనం చేసి తీసుకెళ్లి సింహాల గుహలో పడేశాడు. రాత్రి అంతా సింహాల గుహలోనే ఉన్నాడు. సింహాల గుహలో రాత్రి అంతా ఉంటే నేను ఆ సింహాలు ఒక్కసారి ఉవ్వెత్తున ఆయన మీదకి వచ్చినాయి. దేవుడు అన్నాడు, కొంచెం ఆగండి, పొద్దున వరకు ఆగండి, ఈయనేం ముట్టుకోవద్దు, నేను పొద్దున్న మీకు మంచి ఫీస్ట్ రెడీ చేస్తాను, పొద్దున్న వరకు మీరు ఆగండి, పరిచయం చేయండి, నావాడిన అనేటప్పటికీ నేను అనుకుంటున్నాను, ఆ రాత్రి అంతా సింహాలు దాని చుట్టూ తిరిగి పరిచయం చేసినాయి. తెల్లారి వచ్చి చూచేటప్పటికి రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత ఆకలి మంటతో ఔరారుమంటున్న ఈ సింహాలు ఏమీ చేయలేదు, కారణం ఏంటని బయటికి పిలిచి అడుగుతుంటే, నా దేవుడు నా కోసం దిగి వచ్చాడండి, నన్ను కాపాడటానికి దేవుడు దిగి వచ్చి ఆ సింహాలకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తే సింహాలు దేవుని మాటకు లోబడుతున్నాయండి, ఆకాశ పక్షులు దేవుని మాటకు లోబడుతున్నాయి. కాకంటే నచ్చదు మనకి, కానీ ఆ కాకే దేవుని మాటకు లోబడుతుందండి. కాకంటే మనుషులకు నచ్చదు, కాకులు కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. ఎలాగంటారా, మీలో చాలా మందికి తెలుసు, ఏలియాని దేశంలో కరువు తాండవాడుతున్న సమయంలో నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండన్నాడు, అక్కడ నిన్ను పోషించబోతున్నాను అన్నాడు. అక్కడ వాగు దగ్గర ఉంటే నీళ్లు దొరుకుతాయి కానీ తిండేం దొరుకుతాయి ఊర్చివారన. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, కొన్ని కాకులు పిలిచాడు, అదిగో కెరీతు వాగు దగ్గర నా దాసుడు ఉన్నాడు, మీరు రొట్టెలు తీసుకెళ్లాలని. ఇంకొన్ని కాకులు గుంపును పిలిచాడు, మీరు మాంసం తీసుకెళ్లాలన్నాడు. దేవుడు వద్దనే వరకు ఈ బ్యాచ్ తీసుకెళ్లి రొట్టెలు వేస్తున్నాయి, ఈ బ్యాచ్ తీసుకెళ్లి మాంసం మొక్కలు వేస్తున్నాయి. దేవుడు వద్దనే వరకు ఈ కాకులు తీసుకెళ్లి ఆయనకు భోజనం పెట్టినాయి. ఇది ఎంత ఆశ్చర్యం అండి. కాకులు దేవుని మాటకు లోబడుతున్నాయి. మరి సముద్రంలో చేపలు దేవుని మాటకు లోబడుతున్నాయి. జంతువులు సింహాలు దేవుని మాటకు లోబడుతున్నాయి. ఆకాశములు దేవుని మాటకు లోబడుతున్నాయి. అంతరిక్షములు ఉన్న ఇవన్నీ అందరూ అన్ని దేవుని మాటకు లోబడుతున్నాయి. ఇంతకీ దేవుని మాటకు లోబడకుండా వెచ్చలవిడిగా ఇష్టారాజ్యం చేస్తుంది ఎవరు అంటే, దేవుని నమ్ముకున్నానని చెప్పి దేవుని బిడ్డను గుడికి వెళ్తున్నానని చెప్తున్నా మనం కాదా అని నేను అడుగుతున్నాను.
ఇది నేను అనుకుంటున్నాం మనకు ఒక షాకింగ్ కలిగించడానికే, మనకు ఒక చైతన్యం కలిగించి, ఎందుకంటే మనం ప్రార్థిస్తే మనల్ని బట్టి మన దేశాన్ని దేవుడు కాపాడుతాడు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు బాధ్యత తీసుకొని, ప్రతి క్రైస్తవుడు బైబిల్ పట్టిన ప్రతి క్రైస్తవుడు మీరు నిజంగా ప్రార్థన ఆరంభించండి, దేశాన్ని కాపాడమని. వాక్య ప్రకారం జీవించి ఆ జీవితాన్ని ఆరంభించండి. ఆకాశం దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షాలు ఆయన చేతి పనులు ప్రచురిస్తున్నాయి. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. చేపలు దేవుని మాటకు లోబడుతున్నాయి, కాకులు దేవుని మాటకు లోబడుతున్నాయి, సింహాలు దేవుని మాటకు లోబడుతున్నాయి. అందరూ దేవుని మాటకు లోబడుతున్నారు. కానీ ఇంతకీ లోబడంది ఎవరు అంటే ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనమే ఆయన మాటకు లోబడటం లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 2-3 వచనాలు అంటాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను ఈ పిల్లలను పెంచి పెద్దవారుగా చేశాను. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డును తెలుసుకును. నా ప్రజలకు, ఇశ్రాయేలీయులకు వివేకం లేదు, నా ప్రజలకు వివేకం లేదు, జ్ఞానం లేదు, అయ్యో జ్ఞానం లేదు. అంటే దేవుని పిల్లలమైన మనం, మనల్ని బట్టి దేవుడు ఎంత వేదన పడుతున్నాడు చూడండి. ఆయన పిల్లలమని చెప్పుకుంటాను మనం. ఏమంటే ఆకాశం దేవుని మహిమను వివరిస్తున్నాయి, చంద్రుడు, సూర్యుడు, అంత మాత్రమే కాదు ఆ అన్ని జీవరాశులు కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. లోబడని మనల్ని బట్టి ఆకాశాన్ని చెప్పుకున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే మనందరం పుట్టింది ఈ భూమి మీద, ఆకాశం కిందే కదా, అందుకే ఆకాశంతో చెప్పుకున్నాడు, అందుకే భూగోళంతో చెప్పుకున్నాడు. వినండి, ఈ పిల్లల్ని నేను పెంచాను, పెద్ద చేశాను, వారి అవసరతలన్నీ తీరుస్తున్నాను, ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ప్రమాదాల నుండి వారిని కాపాడుతున్నాను, ఎన్నో రీతుల్లో వారికి నేను మేలు చేస్తూ, వారిని కాపాడుతూ, ఎన్నో రీతులుగా వారికి నేను సహాయం చేస్తుంటే, నేను ఇచ్చేవన్నీ అనుభవిస్తూ, నేను ఇచ్చేవన్నీ తింటూ, నేను ఇచ్చేవన్నీ అనుభవిస్తూ నా మాటకు లోబట్టం లేదు నా ప్రజలు. అయ్యో నా ప్రజలు నా మాటకు లోబట్టం లేదు. ఈనాడు ఇది ఒక దేశంలో జరిగింది కాదండి, ఇది మన దేశ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. ఈనాడు భక్తి ఎలాగైపోయిందంటే ఏదో జస్ట్ అలా వెళ్ళడం, అలా జస్ట్ అలా రావడం, ఏదో ఒక ఆటకాయతనంగా అయిపోయిందండి భక్తి, ఒక డ్యూటీ ఓరియంటెడ్ అయిపోయింది భక్తి. నిజమైన భక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారండి. ఏమంటే ఇది ఎక్కడ చూస్తే అక్కడ మందిరాలకు వెళ్ళటం, ఏదో కాసేపు కూర్చోవడం, ఏదో ముఖస్థుతికి ఏదో క్రమంగా వెళ్ళటం రావడం, అంతవరకే పెట్టుకున్నారు. కానీ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నామా, వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఇది లేదండి, ఇది లేదు ఈనాడు క్రైస్తవ లోకంలో. నిజంగా ప్రతి క్రైస్తవుడు దేవునికి ఇష్టడుగా జీవిస్తే, దేవుణ్ణి సంతోషపెడితే, ఒక్క యోసేపు, జాగ్రత్త చూడండి, ఒక్క యోసేపు దేవుని వాక్యానుసారంగా జీవించాడు, ఒక్క యోసేపు దేవుని సొంత ఆసక్తిగా భక్తి చేశాడు. ఒక్క యోసేపును బట్టి ఆ ఐగుప్తు దేశం, భయంకరమైన ఐగుప్తు దేశాన్ని దేవుడు కాపాడలేదా? మనల్ని బట్టి మన దేశాన్ని దేవుడు కాపాడ్డా, మనల్ని బట్టి మన రాష్ట్రాన్ని దేవుడు కాపాడ్డా, మనల్ని బట్టి మన విజయవాడ పట్టణాన్ని దేవుడు కాపాడ్డా. ఈనాడు అందరూ నామకార్థ క్రైస్తవులు అయిపోయారండి. ఏదో పేరుకు మాత్రం గుడికి వెళుతూ, పేరుకు మాత్రం దేవుడు నమ్ముకొని, పేరుకు మాత్రం. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, లైవ్ వీక్షిస్తున్న వారు నిజంగా చెప్పండి, మీరు చూస్తున్న వారి గురించి, మీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఏదో నామినల్ క్రిస్టియన్స్గా, ఏదో గుడికి వెళ్ళవలను, అక్కడ కానుకలు వేయవలను, మళ్ళీ తిరిగి రావాలను, ఈ విధమైన నామినల్ క్రిస్టియన్స్గా, నామకార్థ క్రైస్తవులుగా మనం మిగిలిపోయాం. ఎవరిష్టానుసారంగా వాళ్ళు, ఎవరిష్టానుసారంగా ఆ పాస్టర్ గారు ఎలాగా, ఈ పాస్టర్ గారు ఎలాగా, ఆ విశ్వాసం అలాగా, ఎందుకండి ఊరోళ్ళందరి గోల మనకి ఎందుకండి? మన మట్టుకు మనం దేవుని సందులో వాక్యానుసారంగా జీవిస్తే, మనల్ని బట్టి పోయిన వారం తెలుసుకున్నాం, మన ప్రార్థనలు బట్టి, మన మంగళవారం తెలుసుకున్నాం, మన ప్రార్థనలు బట్టి దేవుడు మన దేశాన్ని కాపాడతాడు. మనం నిజంగా దేవుని సందులో మోకరించి అంగలారిస్తే ఒక్క ప్రార్థన పనుడి ద్వారా దేవుడు కాపాడతాడని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నిక్కచ్చిగా మనం పాటించగలిగితే, వాక్యానుసారంగా మనం జీవించగలిగితే, మనల్ని బట్టి మన పట్టణాన్ని దేవుడు కాపాడతాడు. కనుక క్రైస్తవ లోకం మేల్కొనండి, క్రైస్తవ లోకం మేల్కొనండి, లేవండి. ఇక క్రమశిక్షణతో దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం మనం చేసుకుందామండి. ఒక్కసారి మీకు జరిగిన ఒక వృత్తాంతం మీ ముందు జస్ట్ తీసుకొని వస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 25వ వచనం మనం పరిశీలిస్తే, అక్కడ చివరి మాట, ఒక మాట రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో జరిగింది ఏంటంటే, ఆ దినాల్లో రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఎవరిష్టం ఆడిది తమ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు. ఆ పేజ్ అలా తిప్పంగానే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు రాగా, కరువు కష్టం, ఇది శాపం అండి. ఇదిగో కరోనా వైరస్, దీని పర్యవసానం ఏం జరిగింది? భూమి అసలు ఇంతకుముందు అన్నడూ జరగనంత భయంకరంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగిపోతున్నాయి. చూడండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కరోనా వైరస్ వల్ల ఆర్థిక మాంద్యం వచ్చేయబోతుందండి. ఆర్థికంగా చితికిపోతున్నాయి దేశాలన్నీ, ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతినేస్తున్నాయండి. మన భారతదేశం కూడా దెబ్బతినేస్తున్నాయి. ఆర్థిక దెబ్బ వస్తే, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతే కరువు తప్ప మరి ఏముందని నేను అంటున్నాను. భయంకరమైన కరువు కోరలోకి వెళ్ళిపోవడానికి ఆంధ్ర రాష్ట్రం సిద్ధంగా ఉందండి, భారతదేశం సిద్ధంగా ఉందండి. ప్రపంచ దేశాలన్నీ కరువు దగ్గరికి వెళ్ళిపోతున్నారు అందరూ, భయంకరమైన కరువు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం మేల్కొనాలి. క్రైస్తవ లోకమా మేల్కొనండి. మనందరం ప్రార్థన చేద్దాం. మనం నిజంగా దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ, దేవుని వాక్య ప్రకారం మనం జీవించగలిగితే, మనల్ని బట్టి, మన భక్తిని బట్టి
దేవుడు మన రాష్ట్రాన్ని కాపాడుతాడు, దేవుడు మన దేశాన్ని కాపాడుతాడు, దేవుడు మన దేశానికి స్వస్థతనిస్తాడు. నిన్న పోయిన మంగళవారం మనం మాట్లాడుకుంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు కదా. స్వస్థపరుస్తాను అన్నాడు. ఈరోజు దేశాన్ని స్వస్థపరచడానికి దేవుడిచ్చే రెండవ ప్రణాళిక ఏంటో చెప్పనా, ఆయన పేరు పెట్టుకుని ఆయన జనులు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన వాక్యాన్ని ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే, ఇదిగో నేను ఐగుప్తు దేశం మీదకి అంటే ఆ భయంకరమైన తెగులేది మీ మీదకి రాకుండా నేను కాపాడుతాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. నిజంగా దేవుడు కాపాడే దేవుడు అండి. ఆయన కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట అంటున్నాడండి, మీరు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటిరి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోచున్న ఆ శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఇదిగో భూమి అంతటి మీదకి వస్తుంది శోధన కాలం, అంత భూమి అంతటి మీదకి వచ్చింది ఇప్పుడు ఈ శోధన కాలం. ఈ కరోనా వైరస్ అనే శోధన ప్రపంచవ్యాప్తంగా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ కరోనా వైరస్ బారి పడకుండా మనము, మన కుటుంబాలు, మన దేశం కాపాడబడాలంటే ఇదిగో దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే, నా వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నారు కాబట్టి భూనివాసుల మీదకి రాబోచున్న శోధన కాలములో నిన్ను కాపాడుతాను, నీ పట్టణాన్ని కాపాడుతాను, నీ రాష్ట్రాన్ని కాపాడుతాను, నీ దేశాన్ని కాపాడుతాను దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని నమ్మి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, ఇన్నాళ్ళు ఒకవేళ ఏదో గుడికి వెళ్ళి ఏదో వచ్చి ఏదో వాక్యం వినేసి ఏదో ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా మనం జీవించడం వల్ల మనకు ఒక విధమైన అవేర్నెస్ కలిగించడానికి, లేకపోతే మనల్ని ఒక వాక్యానుసారంగా జీవించి మనల్ని ఒక ఆణిముత్యం లాగా చేయడానికి ఒక శోధన మనకేమైనామో మనల్ని బట్టే వచ్చిందేమో ఎందుకు ఒకసారి అనుకోవద్దు. మన పాపాన్ని మనం ఎందుకు ఒప్పుకోకూడదు? మన తప్పిదం, ఇది మా తప్పిదమేనయ్యా, మా రాష్ట్రం మీదకి మా దేశం మీదకి ఈ విధమైన పరిస్థితి రావడానికి కారణం మా తప్పిదమేనయ్యా, మేము ఒప్పుకుంటున్నామయ్యా అని మనం ఎందుకు ఒప్పుకోకూడదు? మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఇక నుండి నీ వాక్య ప్రకారం మేము జీవిస్తామయ్యా, వాక్య ప్రకారం జీవిస్తాం అని మనం ఎందుకు అనుకోకూడదు? ఒక్కసారి కీర్తన గ్రంథంలో మనం పరిశీలిస్తే 119వ కీర్తన చూడండి. 119వ కీర్తనలో దావీదు భక్తుడు మరి ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ ఆయన చెప్తున్నాడు. ఆ స్టేట్మెంట్ ఒక్కసారి మనం చూచి మనం కూడా ఈ శ్రమ కాలంలో మనం కూడా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. 67వ వచనం చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమల కలక్క మునుపు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు నీ త్రోవను విడిచి నాకు ఇష్టానుసారంగా ప్రవర్తించానయ్యా, కానీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటానయ్యా, నీ వాక్యానుసారంగా అని మనం ఒక తీర్మానం చేసుకుంటే మన భక్తిని బట్టి మన కుటుంబాన్ని కాపాడతాడు, మన భక్తిని బట్టి మన దేశాన్ని కాపాడతాడు మన దేవుడు. ఆ కింద చూడండి 71వ వచనంలో ఆయన అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నిజంగా ఈ కరోనా వైరస్ అనే శ్రమ ఇది రావటం వల్ల ఇది ఒక మేలు కలగబోతుంది మనకి. ఏంటా మేలు చెప్పనా? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా అనుసరించి నడిచే క్రైస్తవులు ఎక్కడున్నారా అంటే ఇదిగో టెలివిజన్ ముందు, లేకపోతే ఈ స్క్రీన్ ముందు కూర్చొని ఈ వాక్యం వింటున్న మీరేనండి. మీరు అలా నిక్కచ్చి భక్తి చేయండి, ఖచ్చితంగా మనం పరలోకం వెళతాం, మన ఇంటి వాళ్ళందరినీ పరలోకం తీసుకువెళతాం. వాక్యానుసారంగా జీవించడం వల్ల వాక్యంలోని ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చేస్తాయండి. వాక్యంలోని ఆశీర్వాదాలన్నీ ఎందుకై మనం పొందకూడదు? ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నా ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడింది, నీ భూఫలం దీవించబడింది, నీ పశువుల మందులు దీవించబడతాయి, నీ గంపయు పిండి పెసుకుని నీ తొట్టయో దీవించబడింది, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు ఎవరికండి అంటే వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారం జీవించే వాళ్ళకే సుమా. ఈ రోజున మనం పొంది ఆ ఆశీర్వాదం మన ఇంటోళ్ళందరూ పొందేటట్టు చేసి, మనం ఏ రాష్ట్రంలో అయితే ఉంటున్నాం ఆ రాష్ట్ర ప్రజలందరూ పొందేటట్టుగా చేసి, ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఆ దేశ ప్రజలందరికీ ఎందుకు మనం ఒక ఆశీర్వాదంగా మారకూడదు? వాక్యానుసారంగా జీవించడం వల్ల ఎంత ఆశీర్వాదం. సరే రాని ఏ వచ్చినా ఇప్పుడు కరోనా వైరస్ రావడం వల్ల ఇది మనకు మేలు కోసమే. ఏంటంటే శ్రద్ధగా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా నడుచుకునే ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నాం. ఆకాశాలు దేవుని మాటకు లోబడుతున్నాయే, పక్షులు దేవుని మాటకు లోబడుతున్నాయే, చేపలు దేవుని మాటకు లోబడుతున్నాయే, మృగాలు దేవుని మాటకు లోబడుతున్నాయే, సృష్టిలో అందరూ అన్ని దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ లోబడంది ఎవర్రా అంటే అమితంగా ప్రేమిస్తున్న మనమేనండి. దేవుడు అన్నిటికన్నా ఎక్కువగా అమితంగా మనల్నే ప్రేమిస్తున్నాడండి. మనకిస్తున్న పోషణ, మనకి చేస్తున్న అద్భుతాలు, మన పక్షాన ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు ఆయన చాలా గొప్పవి. ఆయన మాటకు లోబడుతున్నామా మనం? ఆయన మాటకు మనం లోబడక ఉండబట్టే ఈ పరిస్థితులు మన రాష్ట్రానికి వచ్చినాయేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఈ పరిస్థితులన్నీ
మెరుగుపడాలంటే, మంచిగా ఈ పరిస్థితులు బాగుపడి మనము, మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు సుస్థిరంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, సేఫ్ జోన్లో ఉండాలంటే, మొన్న మంగళవారం తెలుసుకున్నాం మనం ప్రార్థన చేయాలి. ఆయన పిల్లలమైన మనం ఈరోజు తెలుసుకున్నాం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా చదివి విని వాటిని అనుసరించి నడుచుకునే ఆ పని మనం చేయగలిగితే ఖచ్చితంగా మన దేశాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మన దేశం సుస్థిరంగా ఉండబోతుంది. క్షేమస్థితిని దేవుడు మన దేశానికి, మన రాష్ట్రానికి ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఏ ఇంటిలో అయితే ఈ భక్తి చేద్దామని తీర్మానం చేసుకున్నారో ఆ ఇంటిని అత్యధికంగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభువైన మనం చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మనందరి కుటుంబాలలో, వినికిడిలో నెరవేర్చి దీవించునుగాక. మన సంఘాలను ఆత్మీయ సంఘాలుగా, ప్రార్థనాపరుడైన సంఘముగా, వాక్యానుసారంగా జీవించే సంఘాలుగా మన సంఘాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.